హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఫ్యామిలీస్కి సంబంధించిన అప్డేట్స్. ఓటింగ్ అంతా చేంజ్ అయిపోయింది నైట్ ఎపిసోడ్స్తో. ఓటింగ్కి సంబంధించిన అనాలిసిస్ కూడా చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఈ వీక్ అంతా హౌస్లో ఫ్యామిలీ వీక్ అయితే నడుస్తుంది. ఫస్ట్ ఫ్యామిలీ అయితే హౌస్లోకి ఎంటర్ అయింది నబీల్ వాళ్ళ మదర్. నబీల్ వాళ్ళ మదర్ అయితే ఎంటర్ అయ్యారు హౌస్లో. ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎమోషనల్గా ఉండబోతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. ఫ్యామిలీ సీన్స్ అయితే ఇస్తారు. తర్వాత వీళ్ళ గేమ్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. ఇక సెకండ్ ఫ్యామిలీ హౌస్లోకి ఎంటర్ అయింది రోహిణి వాళ్ళ మదర్. రోహిణి వాళ్ళ మదర్ని తన చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఆమె అయితే హౌస్లోకి వచ్చింది రోహిణి కోసం. ఇక థర్డ్ ఫ్యామిలీ హౌస్లోకి ఎంటర్ అయింది యష్మి వాళ్ళ ఫాదర్. యష్మి వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ వీడియో బయట అయితే వేశారు, అప్పుడు చూసే ఉంటారు. వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారు హౌస్లోకి యష్మి కోసం. ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గురు అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎపిసోడ్ ఈరోజు నైట్ అయితే వస్తుంది, లైవ్లో కూడా వస్తుంది ఈరోజు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 25% ఓటింగ్తో. అన్ని అన్అఫీషియల్ పోల్స్లో గౌతమ్కి టాప్ ఓటింగే పోల్ అవుతుంది. గత 2 వీక్స్ నుంచి గౌతమ్ గ్రాఫ్ అయితే చాలా పెరిగింది. నిన్న నామినేషన్స్లో కూడా తన పాయింట్ని చాలా బాగా డిఫైన్ చేసుకున్నాడు. చాలా బాగా వేరే వాళ్లకు నామినేట్ చేయడానికి పాయింట్స్ అయితే వేశాడు. ఇక సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 20% ఓటింగ్తో. టేస్టీ తేజకి షాకింగ్ ఓటింగ్ అనే చెప్పాలి. లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ టాప్లోకి అయితే వచ్చాడు టేస్టీ తేజ. ఇక థర్డ్ ప్లేస్లో యష్మి ఉంది 16% ఓటింగ్తో. యష్మికి నిఖిల్ ప్రేరణకి సంబంధించిన ఓట్స్ అయితే పడుతున్నాయి. నిన్నటి వరకు 20 అలా వచ్చేది యష్మికి, కానీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇక ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 14% ఓటింగ్తో. పృథ్వీకి కూడా నిఖిల్ ప్రేరణకి సంబంధించిన కొన్ని ఓట్స్ అయితే పడుతున్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 14% ఓటింగ్తో. ఇక లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 11% ఓటింగ్తో. విష్ణుప్రియకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఈ వారం. ఖచ్చితంగా ఇదే ఓటింగ్ కనుక కంటిన్యూ అయితే విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.